ఖమేనీ మొండి వైఖరితో ముందుకు పోతున్నాడు. అణు ఒప్పందానికి సంబంధించి అతను దిగి రావట్లేదు. ఇంకా మొండి వైఖరి ప్రదర్శిస్తూ దాడులు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మేము ఏదైతే హెచ్చరిక చేస్తున్నామో అణు ఒప్పందానికి సంబంధించి దిగి రావాల్సిందే, మేము చెప్పినట్టు వినాల్సిందే, లేకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు అంటూ ఖమేనీని హెచ్చరిస్తున్నా సరే ఖమేనీ ఏమాత్రం వినిపించుకోవట్లేదు. ఇంకా దాడులు చేసుకుంటూ ముందుకు పోతున్నారు కానీ ట్రంప్ వ్యాఖ్యల్ని అసలు అంతగా సీరియస్గా తీసుకోవట్లేదు. అమెరికా చేస్తున్నటువంటి వ్యాఖ్యల్ని తిప్పికొడుతూ ఇంకా యుద్ధం ఇప్పుడే మొదలైంది, యుద్ధానికి మేము సిద్ధం, ఎంత దూరమైనా ముందుకు పోతామంటూ సోషల్ మీడియాలో ట్వీట్లు పెడతా ఉన్నారంటే సోషల్ మీడియా వేదికగా అమెరికా మీద ఇజ్రాయెల్ని హెచ్చరిస్తూ తీవ్ర స్థాయిలో ఇంకా మేము ముందుకే పోతామంటూ ఖమేనీ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉందంటే యుద్ధం ఎటువైపు దారి తీస్తుందన్న ఒక ఆందోళన కనిపిస్తోంది. ఇది ఏమాత్రం అమెరికాకి నచ్చట్లేదు ఖమేనీ వ్యవహరిస్తున్నటువంటి పద్ధతి. ఖమేనీ వ్యవహారానికి సంబంధించి అమెరికా చాలా సీరియస్గా ఉంది. ఇజ్రాయెల్తో కలిసి నేరుగా రంగంలోకి దిగబోతున్నట్టుగా తెలుస్తోంది. చాలా స్పష్టంగా మనకు సమాచారం వస్తుంది. ఇరాన్ ఇంకా పదునైనటువంటి దాడులు చేస్తూ ఉంది. ఇరాన్ చాలా స్పష్టంగా నిన్న మనం చూసాం, ఆసుపత్రుల మీద పెద్ద ఎత్తున దాడులు జరిగిన పరిస్థితి ఉంది ఇజ్రాయెల్లో ఆ ఆసుపత్రి దాదాపు ధ్వంసమైన పరిస్థితి మనం చూసాం. ఫతామన్ క్షిపణులతో పెద్ద ఎత్తున దాడులు చేసింది. ఆ దాడులకి ఆసుపత్రి ఏ విధంగా ధ్వంసమైంది, లోపల పేషెంట్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఆ విజువల్స్ చూస్తూ ఉంటేనే అర్థమవుతోంది. ఒకవైపు ఇజ్రాయెల్ హెచ్చరిస్తుంది, ఒకవైపు దాడులు చేస్తోంది ఇజ్రాయెల్. అయినప్పటికీ కూడా ఇజ్రాయెల్ ఒకటే వాదన సీరియస్గా చెప్తా ఉంది, మేము ఇరాన్ మీద సైనిక స్థావరాల మీద దాడులు చేస్తున్నాం, బాలిస్టిక్ క్షిపణులతో కావచ్చు, బాంబులతో కావచ్చు, యుద్ధ విమానాలు ఉపయోగించి కావచ్చు, మేము వాళ్ళ సైనిక స్థావరాలు, చమురు క్షేత్రాలు, అణు విద్యుత్ కేంద్రాలు లక్ష్యంగా చేసుకొని మేము దాడులు చేస్తుంటే ఇరాన్ ఏం చేస్తోంది, సామాన్య ప్రజల మీద దృష్టి పెట్టింది, సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు పెడుతోంది, ఆసుపత్రుల మీద, స్కూళ్ళ మీద, నివాసిత ప్రాంతాల మీద దాడులు చేస్తోంది. ఇది యుద్ధ నీతేనా? ఇది సరైనటువంటి వ్యవహారమేనా? సరైన పద్ధతేనా? ఖమేనీ నీ తీరు మార్చుకో, ఇప్పటికైనా నీకు రెండో ఛాన్స్ ఇస్తున్నాం, నువ్వు మార్చుకుంటావా లేదా, ఒక మెట్టు దిగుతావా లేదా, మాతో సానుకూలంగా యుద్ధం ఆగే విధంగా చర్చలు జరుపుతావా లేదా, అణు ఒప్పందానికి సంబంధించి దిగొస్తావా లేదా, లేదంటే ఇలాగే పిచ్చి తరహాలో నువ్వు ముందుకు పోతే, ఇలాగే దుందుడుకు స్వభావంతో నువ్వు ముందుకు పోతే పరిణామాలు చాలా అంటే చాలా తీవ్రంగా ఉంటాయి.